హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరి చేరుమా 13వ భాగాన్ని వినిద్దాం. సురేఖ రూమ్కి వచ్చిన శివాని ఫోన్ అక్కడ కనిపించకపోవడంతో అమ్మ ఫోన్ ఇక్కడే ఉందని చెప్పిందే, కానీ ఇక్కడ ఫోన్ లేదు, ఎక్కడ పెట్టింది అనుకుని రూమ్ అంతా మరోసారి చెక్ చేసి బయటకు వచ్చింది శివాని. అప్పుడే రెడీ అయి బయటకు వచ్చిన జై ఆఫీస్ ఫోన్ మాట్లాడుతూ ఎదురుగా వస్తున్న శివానిని చూసుకోకుండా డాష్ ఇయ్యడంతో జై ఒక్కసారిగా శివాని మీద పడడం, శివాని కింద పడడం ఒకేసారి జరిగాయి. ఊహించని చర్యకి జై షాక్గా శివానిని చూశాడు. అప్పటికే ఇద్దరు మెట్ల మీద దొర్లుకుంటూ కిందికొచ్చారు. అప్పుడే రెడీ అయి బయటికి వచ్చిన విజయ్ జరిగిందంతా చూసి మొత్తానికి ఈ రకంగా అయినా మనోడు హ్యాపీగా ఫీల్ అవుతాడులే అనుకుని ఏమీ ఎరగినట్టు శివాని జైలని చూశాడు. కింద పడిన జై శివాని చూశాడు. అతని ఎదపై ఉన్న ఆమె సూటిగా అతని కళ్ళలోకి చూసి, ఏంటి సార్, చూసుకొని రావాలి కదా అంది. అవును. ఆమె అందాన్ని చూస్తున్న అతనికి చుట్టూ ఉన్న ప్రపంచం, ఆమె మాటలు అతని చెవికి చేరడం లేదు. సార్ వదలండి. ఏంటి అని శివాని మాట గట్టిగా వినిపించడంతో జై టక్కున ఆమె నడుం చుట్టూ ఉన్న చేతుల్ని వదిలి, ఏంటి శివ, దెబ్బలేమైనా తగిలాయా ఎంతో కంగారుగా అడిగాడు జై. వారిని ఇప్పటి వరకు తనకి సైట్ కొట్టి మళ్ళీ కేరింగో మామా నీలో చాలా సెగలున్నాయే అనుకున్నాడు విజయ్. లేదు సార్ అంటూ శివాని పైకి లేవబోతూ మరోసారి జై పైన పడింది. అబ్బా, ఈరోజు హీరో గారికి పండగే అనుకుని విజయ్ నవ్వు ఆపుకుని ఎంతో శ్రద్ధగా వీడియో జూమ్ చేశాడు. సారీ సార్ అంటూ జై మెడలో ఉన్న చైన్కి తన చైన్ లింక్ పడడంతో, దీనివల్లే మీ మీద పడ్డాను. చైన్ వల్ల నా మీద పడ్డావు, కానీ నా ప్రేమలో ఎప్పుడు పడతావు శివ? సార్ ఏంటి అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, చైన్ లింక్ నువ్వే తీ శివ. సరే సార్ అని ఇబ్బందిగా శివాని లింక్ తీస్తుంటే జై మధ్య మధ్యలో ఆమె ముఖంలో అతనికి నచ్చిన ఆమె పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రని పెదవుల్ని తనని తాను ఎంతగానో కంట్రోల్ చేసుకుంటున్నాడు చూస్తూ. సారీ శివ. ఎందుకు సార్? నేనే చూసుకోకుండా నీకు డాష్ ఇచ్చాను కదా. ఇట్స్ ఓకే సార్ అంటూ లింక్ తీసి పైకి లేచింది శివాని. కానీ అంతలో ఆమె బయట కొంగు జారడంతో వీడియో తీస్తున్న విజయ్ టక్కున వెనక్కి తిరిగాడు. శివాని కంగారుగా జైని చూసింది. జై కంగారుగా పైకి లేచాడు. సారీ శివ అంటూ గబగబా పెద్ద అడుగులతో తన రూమ్కి వచ్చి బెడ్ మీద చతికిల పడ్డాడు. ఏంట్రా అలా ఉన్నావు అంటూ లోపలికొచ్చి జై పక్కన కూర్చున్నాడు విజయ్. ఏం లేదు. ఏం లేదా, కానీ ఎందుకు నీ ఫేస్లో ఎదులా ఉందే అంటూ జై చేతికి వాటర్ బాటిల్, మరో చేతిలో తన ఫోన్ పెట్టి, వీడియో తీశాను, బట్ నా ఫోన్లో ఉండడం కరెక్ట్ కాదు. నీ ఫోన్కి సెండ్ చేసుకుని వెంటనే నా ఫోన్లో ఉన్న సీన్ డిలీట్ చేయి. వీడియో అంతా తీసావా? కోపంగా అన్నాడు జై. మరీ అమాయకపు చక్రవర్తిలా నటించుకో. మా చెల్లి మీద పడినప్పుడు నీ ముఖంలో ఆ ఫీలింగ్ చూడాలబ్బా. చాలా కష్టపడ్డావు కదా కవర్ చేసుకోవడానికి. రే, ఏదేమైనా నువ్వు చాలా లక్కీ మామ. ప్రపోజ్ చేయకముందే గుడిలో నడుం పట్టుకున్నావు. బర్త్డే నాడు నడుం పట్టుకున్నావు. ఇంకా ఈరోజు ఒకరి కగుల్లో మరొకరు, అది కూడా దొర్లుకుంటూ కింద పడడం. నీకు అది చాలదు అన్నట్టు శివాని మళ్ళీ నీ మీద పడడం. ఏదేమైనా నువ్వు చాలా లక్కీరా. ముందు ముందు ఇంకెన్ని సీన్స్ జరుగుతాయో. నాకు తెలిసి ప్రపోజ్ చేయకుండానే నువ్వు శివాని దగ్గర ముద్దు కూడా తీసుకుంటావేమో. రేయ్, నా చేత దెబ్బలు తినాలనుందా? నీకంత ఛాన్స్ నేను ఇవ్వనులే, కానీ నాకు ఆకలిగా ఉంది, తొందరగా వచ్చి తినేద్దాం అంటూ విజయ్ బయటికి రాగానే జై తల పట్టుకుని ఫోన్లో ఉన్న వీడియో చూశాడు. తనలోనే తాను చిన్నగా నవ్వుకుని, వీడికి అల్లరి పనులు పోవు, విద్య ఎలా పడుతుందో వీడితో అనుకుని వీడియో తన ఫోన్కి సెండ్ చేసుకుని డిలీట్ చేసి నీట్గా డ్రెస్ సెట్ చేసుకుని బయటకు వచ్చాడు. ఏంట్రా ఇద్దరు ఇంత లేటుగా వచ్చారు? నేను జై కంటే ముందే వచ్చాను. ఈరోజు సార్ గారికి దేవత వరం ఇచ్చింది కదా, కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం టైం కూడా తెలియలేదులే. ఏంట్రా నా కొడుకు మీద చాడీలు చెప్తున్నావు? చాడీలు చెప్పడానికి నేనేమి ఎల్కేజీ పిల్లని కాదు. నీ కొడుకు ఏమీ నువ్వు అనుకున్నంత బుద్ధిమంతుడు కాదు. ఛాన్స్ ఇవ్వాలే కానీ అమ్మో అంటూ జైని చూసి కన్ను కొట్టాడు విజయ్. రేయ్, ఇంకా ఆపుతావా? శివాని ఎక్కడ? విజయ్ మాటలు వింటుందా అని జై భయం. ఆపడం ఏంటి? నిజంగా నువ్వు సూపర్ మామ. రేయ్, తన్నులు తింటావు చెప్తున్నాను. సరే, అంతగా బాధపడకు, టీచ్ చేయనులే కానీ అమ్మ బ్రేక్ఫాస్ట్ పెట్టు. ఉండండి రా, శివాని ఇంకా రాలేదు. పిలిస్తే వస్తుంది, పిలు. నా రూమ్కి పంపించాను రా, ఫోన్ తీసుకొని రమ్మని. సూరి, అప్పుడప్పుడు నాకు భలే నచ్చుతావు తెలుసా. నీ వల్లే జై పొలంలో మొలకలు వచ్చాయి అంటూ విజయ్ నవ్వు ఆపుకుని అనగానే జై కోపంగా పైకి లేచాడు. వద్దురా మామ,
ఇప్పుడే కదా రెడీ అయ్యావు, నీట్గా ఉన్న షర్ట్ పాడవుతుంది, కామ్గా ఉంటానులే. జై, వీడి గోల ఎప్పుడు ఉండేదిలే కానీ నేను శివానిని పిలుచుకొని వస్తాను, ఈలోపు మీ ఇద్దరు తినండి అని ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించి శివాని రూమ్కి వెళ్ళబోతూ సురేఖ షాక్ అయింది. లగేజ్ ప్యాక్ చేసుకుని బయటకు వచ్చిన శివాని బాధగా సురేఖ వైపు చూసింది. శివాని, సురేఖ గొంతులో మార్పుని చూసి జై, విజయ్ ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి షాక్ అయ్యారు. ఏంటి సడన్గా బ్యాగ్ పట్టుకుని బయలుదేరావు? అదే ఆంటీ, నేను ఇప్పటికే చాలా రోజులు ఉన్నాను, ఇంకా ఉండడం అంటే ఎందుకో నాకు నచ్చటం లేదు, నా మనసు కూడా ఒప్పుకోవడం లేదు. ఒకరోజు 2 రోజులు అంటే ఉంటాను, కానీ నేను ఎక్కువ ఈ ఇంట్లో ఉండడం నాకే కాదు మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటే నేను ఒంటరిగానే పోరాడాలి. ప్లీజ్ ఆంటీ, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని శివాని తన మనసులో మాటని బయట పెట్టేసరికి జైకి ఎంతగానో బాధ కలిగింది. శివాని, ఈ రోజుల్లో ఒంటరిగా బ్రతకడం అంటే మాటలు కాదు, అందులోనూ నువ్వు ఆడపిల్లవి ఎలా ఉంటావు? పైగా నీకు ఎవరున్నారని మేముండగా నువ్వు ఒంటరిగా వెళ్ళటం నాకు నచ్చలేదు. నా మాటని కాదని నువ్వు వెళ్ళావంటే నీతో అస్సలు మాట్లాడను శివాని. అది కాదా ఆంటీ, ప్లీజ్ అమ్మా నా మాట విను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినలేను ఆంటీ, దయచేసి నన్ను మన్నించండి అని శివాని చేతులు జోడించి కానీ జై సురేఖ వైపే చూస్తాడు. ఏదోటి జై అని చూపులతోని సురేఖ చెప్పేసరికి జైకి ఏం చేయాలో అర్థం కాలేదు. శివాని, ఇక్కడ నీకు ఇబ్బందిగా ఉందా? సూటిగా అడిగాడు విజయ్. లేదన్నయ్య. పర్లేదమ్మా, నీ మనసులో ఉన్నది చెప్పు. నా కారణంగా కానీ జై కారణంగా కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావా? చచా, అలాంటిదేమీ లేదన్నయ్య. నిజం చెప్పాలంటే మీరు చూసుకున్నంత బాగా నన్ను ఎవరూ చూసుకోలేదు. ఆంటీ అయితే నన్ను కన్న కూతురులాగా చూసుకుంది. ఇంకా జై గారు నాకు ధైర్యం చెప్పి నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీరు నన్ను సొంత చెల్లెళ్ళని చూసుకుంటున్నారు. మీ ప్రేమను చూసి నన్ను నేను మర్చిపోతానేమో అని భయంగా ఉందన్నయ్య. శివాని, నువ్వు మాకు అలవాటైపోయావురా, దూరంగా వెళ్ళిపోతానంటున్నావు. నాకే మనసు ఒప్పటం లేదు, కానీ నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఏంటన్నయ్య? నువ్వు మాకు దూరంగా ఉండడం సురేఖ అమ్మకి ఇష్టం లేదు, అమ్మకేంటి మాకు కూడా. అందుకే నువ్వు నా ఫ్లాట్లో ఉండు. నేను పెద్దగా అక్కడ ఉండను, ఇక్కడే ఉంటాను. నువ్వే చూస్తున్నావు కదా. అంతేకాదు, నీకు తోడుగా పనమ్మాయి ఉంటుంది, నీకేం కావాలన్నా చేసి పెడుతుంది. మరి అన్నయ్య ఇంట్లో ఉండడం నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా? విజయ్ మాటలకి సురేఖ, జై ఆశ్చర్యంగా చూశారు. ఏం మాట్లాడుతుంది శివాని? ఎలా అయినా శివాని దూరంగా వెళ్ళకూడదన్న పట్టుదల జైకి ఎంతుందో, ఒక ఫ్రెండ్గా జై బాధపడకూడదు అన్నది పట్టుదల విజయ్కి అంతే ఉంది. నిజం చెప్పాలంటే విజయ్కి జై అంటే పంచ ప్రాణాలని చెప్పాలి. తన కోసం ఏదైనా చేస్తాడు, చివరికి ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తాడు, అంత ఇష్టం జై అంటే. చెప్పమ్మా, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళినా హాస్టల్కి కానీ రూమ్ కానీ చూసుకోవాలి. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో నీకు తెలీదు. చుట్టూ ఉన్న మనుషులు కూడా మనల్ని మోసం చేయొచ్చు. అదే నువ్వు మా దగ్గరే ఉంటే మేము చాలా సంతోషంగా ఉంటాం, నువ్వు కూడా ధైర్యంగా ఉంటావు. చెప్పమ్మా, ఈ అన్నయ్య మాటని కాదనవని అనవు కదా? విజయ్ మాటలకి శివాని ఏం అర్థం కాక బొమ్మలా చూస్తుంటే విజయ్ ముందుకొచ్చి ప్రేమగా శివాని తలనిమిరి, ఏనా అన్నయ్య మీద నమ్మకం లేదా? విజయ్ మాటలకి శివాని కంటి నిండా నీళ్లతో చూసింది. వద్దమ్మా, అస్సలు ఎడవకు. నీకంటూ ఒక కుటుంబం ఉంది. అన్నయ్యగా నేను, అమ్మగా సురేఖ, ఫ్రెండ్గా జై, ఇదే నీ ఫ్యామిలీ. ఫిక్స్ అయిపో. ఇకపై నీ కంట్లో సంతోషం, పెదవులపై నవ్వు మాత్రమే ఉండాలి, కానీ కన్నీరు, బాధ ఈ రెండు అస్సలు నా కంటికి కనిపించకూడదు అని శివాని తల ప్రేమగా నిమిరి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి, పద, మీకోసమే తిరగకుండా వెయిట్ చేస్తున్నాం. విజయ్ మాటలకి శివాని ఏం మాట్లాడలేదు, మౌనంగా సురేఖ వైపే చూస్తుంది. నా ఇంట్లో ఉండడం నీకు నచ్చడం లేదు, కానీ మీ అన్నయ్య ఇంట్లో ఉండడం నచ్చిందా? చిరుకోపంగా సురేఖ అనగాని, రోజు నీ వాగుడు భరించలేక నా చెల్లి ఇల్లు వదిలి పారిపోతానంటుంది, అందుకే నా ఇంట్లో పెట్టుకున్నాను. నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి మొత్తం చెడగొట్టుకు. రేయ్ నిన్ను అంటూ కోపంగా విజయ్ దగ్గరకు వచ్చి నెత్తిన చిన్నగా మొటిక్క వేసి ప్రేమగా తలనిమిరి, నువ్వు ఎక్కడుంటే అక్కడే పండుగలా ఉంటుందిరా, నీలాంటి వాడి ఇంటికి ఒక్కడుంటే చాలు అని సురేఖ అనగానే విజయ్ చిన్నగా నవ్వి, బాబు జై గారు మీటింగ్ ఉందని కంగారు పెట్టి మీరేంటి ఇక్కడ జరిగేదంతా సినిమా చూసినట్టు చూస్తున్నారు? రే, నువ్వు అర్జెంటుగా నా రూమ్కి రారా. అమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది అని జై ఫాస్ట్గా తన రూమ్కి వెళ్తూ వెనక్కి తిరిగి శివానిని చూశాడు. అప్పటికే ఏం అర్థం కాకుండా జైనే చూస్తున్న శివాని జై చూడగానే తలదించుకుంది. ఎందుకు తలదించుకుందో ఆమెకే తెలీదు. ఏమైంది శివాని? ఏం లేదమ్మా, ముందు ఆ లగేజ్ పక్కన పెట్టు, డ్రైవర్ కారులో పెడతాడులే, పద బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ. సరే అమ్మా అని శివాని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కానీ జై ఎందుకు తనని అలా చూశాడో అర్థం కాక ఆలోచనలో పడింది. రూమ్కి వచ్చిన జై స్టైల్గా జుట్టు వెనక్కి ఎగిరేసుకుని జెంటిల్మెన్లా 2 చేతులు జోబులు పెట్టుకుని, ఎందుకు పిలిచావు?
చాలా సీరియస్గా అన్నాడు. నీకు సన్మానం చేద్దామని టేబుల్ మీద పెట్టిన బెల్ట్ తీస్తూ, పొద్దు పొద్దున్నే నాకెందుకు సన్మానం? నా విషయంలో చాలా హెల్ప్ చేశావు కదా, అందుకని. ముందు ఆ చేతిలో ఉన్న బెల్ట్ పక్కన పెట్టు. సన్మానానికి ఇది లేకపోతే ఎలా? తప్పు చేయి. నేను చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఇలా సన్మానం అంటూ. బెల్ట్ తీయడం ఏమాత్రం నాకు నచ్చలేదు. వెనక్కి అడుగులు వేస్తూ అన్నాడు విజయ్. నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకో నీకు సన్మానం చేయాలని ఫిక్స్ అయ్యాను. అవునా, అయితే చెయ్యి అంటూ విజయ్ సోఫాలో ఉన్న దిండు తీసి జై మీదకి విసిరి రూమ్ అంతా పరుగు తీశాడు. రేయ్ ఆగు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకే తెలుసు ఏం చేస్తావు. అయినా నేను చేసిన దానికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఇలా కొడతానంటావేంట్రా? తప్పురా, నేను అసలే ఏమీ తెలియని అమాయకుణ్ణి. నన్ను చిన్న పిల్లాన్ని చేసి కొట్టాలని చూడకు, నీకు పాపం తగులుతుంది. నిన్ను కొట్టకుండా వదిలేస్తేనే పాపం రా. సరే కొట్టు అని విజయ్ కోపంగా బెడ్ మీద నుంచి దూకాడు. అమాంతం జై విజయ్ మీదకి ఊరికి గట్టిగా హాక్ చేసుకుని ముఖం నిండా ముద్దులు పెట్టి, లవ్ యూ రా, చాలా అంటే చాలా థ్యాంక్స్ అని విజయ్ని హాక్ చేసుకున్నాడు జై. ఈ ముద్దులు హగ్గులు నాకు కాదు, మా చెల్లికి ఇవ్వు. 2 బుగ్గలు కిలోమీటర్ ఉబ్బేలా చాచిపెట్టి మరీ కొడుతుంది. రేయ్ సరదాగా అన్నానులే, కానీ ఇప్పుడు ఏం చేస్తావు? శివాని ఫ్లాట్లో ఉంటుంది కదా. ఉండని, రోజంతా నాతో ఆఫీస్లో ఉంటుంది. ఇంకా శని ఆదివారాలు అమ్మని తీసుకుని ముగ్గురం శివాని దగ్గరికి వెళ్ళి వీకెండ్ అన్న వంకతో ఎంజాయ్ చేయొచ్చు. ఏం తెలివిరానిది. ముందు ఇవన్నీ కాదు, నీ మనసులో మాటని చెప్పు. ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసులే, కానీ పద బయటికి వెళ్దాం. ఇంత చేసినా నాకు ఏం లేదా? నైట్ టెర్రస్ పైన ఓకేనా? డబుల్ ఓకే, పద. అక్కడ సూర్య మన కోసం వెయిట్ చేస్తుంది అని ఇద్దరు బయటకు వచ్చారు. ఇంతసేపు లోపల ఏం చేస్తున్నారా? పనేం లేదు కదా అని అష్టచమ్మ ఆడుకున్నావే. నువ్వంటే ఆడతావు, కానీ నా కొడుకు చేత కూడా ఆడిస్తున్నావా? అసలు ఆడమందే నీ కొడుకే. నీకు మామూలు బలుపు కాదురా. ఏం చేస్తాం, నీతో స్నేహం చేసి నీకున్న బలుపు నాకు ఇట్లా వచ్చేసింది. రే నిన్ను అని సురేఖ కోపంగా చూడగాని, నీ కోపం నా దగ్గర కాదు సూరి, అయినా నేను బుద్ధిగానే ఉన్నాను, నువ్వే స్టార్ట్ చేసావు. అబ్బా రారా, టిఫిన్ చల్లారిపోతుంది. వస్తున్నాను డార్లింగ్ అని విజయ్ సూరి పక్కన కూర్చున్నాడు. జై శివాని పక్కన కూర్చున్నాడు. కాసేపటికి నలుగురు టిఫిన్ చేసి జై శివాని విజయ్ ఆఫీస్కి బయలుదేరారు. కారులో జై ఒక్క మాట కూడా శివానితో మాట్లాడలేదు. శివాని కూడా మౌనంగానే ఉంది. కాసేపటికి కారు గుడి ముందు ఆపాడు జై. శివాని కామ్గా కారు దిగి జైతో పాటు లోపలికి వచ్చింది. ఆ టైంలోని గుడికి వచ్చిన రమ్య శివానిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయింది. పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకుని కళ్ళు తెరిచిన శివాని జై పక్కన లేకపోవడం చూసి కంగారుగా చుట్టూ చూసింది. దూరంగా నిలబడి ఫోన్ మాట్లాడుతున్న జైని చూసి, సార్కి ఏమైంది? నాతో మాట్లాడటం లేదు, కోపం వచ్చిందా ఏంటి? అక్క అంటూ రమ్య ముందుకు రాగాని, రమ్య అంటూ ఎంతో సంతోషంగా నవ్వింది శివాని. ఎన్ని రోజులకి నీ ముఖంలో నవ్వు చూశానక్క. సార్ గుడికి తీసుకొచ్చారా? అవును రమ్య, అమ్మ కూడా వచ్చిందా గుడికి? ఆ మహాతల్లి వస్తే నీ ముందు నేను ఎందుకు నిలబడతాను? ఇంట్లో ఉందా అమ్మ? లేదక్క, మార్కెట్కి వెళ్ళింది. చెప్పు, ఎలా ఉంటుంది నీకు? అందరూ నేను బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు రమ్య. అక్క ఏంటి రమ్య, నిజంగానే సంతోషంగా ఉన్నావా? చాలా సంతోషంగా ఉన్నాను అని ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జై ఫోన్ కట్ చేయడం చూసిన శివాని, సరే ఇంక నేను వెళ్తాను, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, సార్ ఎక్కడక్క? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని శివాని అనగాని రమ్య వెనక్కి తిరిగి జైని చూసింది. లైట్ పింక్ కలర్ షర్ట్, దాని మీద బ్లాక్ కోట్, దానికి తోడు అతని అందం, నడిచే స్టైల్ ఒక్కటేంటి, అతను చూసే చూపుకి ఎవరైనా పడాల్సింది. అంత అందగాడు జై. రెప్ప వేయటం మరిచి జైని స్కాన్ చేసింది రమ్య. అసలు ఏమున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. హీరోల కంటే కూడా 100 రెట్లు అందంగా ఉన్నాడు. నిజంగా ఏ అమ్మాయి వస్తుందో కానీ చాలా అదృష్టవంతురాలు అనుకుని అంతలోనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను చచా అనుకుంది. కానీ ఆమె చూపు మాత్రం జై మీదనే ఉంది. జై దగ్గరికి రాగానే తనంతట తానే నమస్తే సార్ అనింది. హాయ్ రమ్య, ఏంటి నువ్వు కూడా గుడికొచ్చావా? అవును సార్. మీ అమ్మ రాలేదా? లేదు సార్, బయటికి వెళ్ళింది. అందుకే గుడి ఇంత ప్రశాంతంగా ఉంది అని జై అనగానే రమ్య నవ్వుతూ, సార్ మీరు ఏమీ అనుకోనంటే చిన్న మాట. ఏంటి రమ్య? మీరు గుడికి కానీ బయటికి కానీ వెళ్ళినా కాస్త ఫేస్కి మాస్క్ పెట్టుకొని రండి సార్, లేదంటే చాలా కష్టం. రమ్య మాటలకి జైకి ఏం అర్థం కాకుండా శివాని మాత్రం ఆశ్చర్యంగా చూస్తుంది. రమ్య ఏం మాట్లాడుతున్నావు? అదే అక్క, కరోనా కదా, అందుకని సార్ని మాస్క్ పెట్టుకోమని చెప్తున్నాను. సార్ పెట్టుకున్నారు, నువ్వు చూడలేదా? ఎక్కడక్క? మాస్క్ ఆయన ముఖానికే ఉంది.
చచ్చాను, అడ్డంగా దొరికిపోయాను అనుకుని జైని చూసింది రమ్య మాస్క్ చేతిలో ఉండడం చూసి. మాస్క్ ముఖానికి లేదక్క, చేతిలో ఉంది, అందుకే అలా అన్నాను. సరే నేను వెళ్తాను, బాయ్ సార్. బాయ్ రమ్య. ఒక్కదానివే వెళ్తావా? అవునక్క, ఆటోలో వచ్చాను, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్తాను. అమ్మ మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. బాయ్ అక్క. బాయ్ రమ్య. వెళ్దామా శివ, ఆఫీస్కి టైం అయిపోతుంది. సరే సార్ అని ఇద్దరు బయటకు వచ్చి కారు ఎక్కారు. మళ్ళీ మౌనం. జై ముఖం కలవడిగా లేకపోవడం చూసిన శివాని, సార్. ఏంటి శివ, ఎందుకు అలా ఉన్నారు? నేను ఎలా ఉన్నాను? మార్నింగ్ నుంచి అదో రకంగా ఉన్నారు. లేదే, నేను బాగానే ఉన్నానే. నిజం చెప్పండి సార్. నిజం అంటూ కార్ స్పీడ్ పెంచాడు జై. శివాని ఇంకా ఏం మాట్లాడలేదు. జై మాటలు తడిపొడిగా ఉండడంతో మౌనంగా విండో బయటికి చూసింది. కార్ హాస్పిటల్ ముందాపి ఆలోచిస్తూ లోపలికొచ్చింది విద్య. అన్నయ్య ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదే, వీడు మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయాడా? అసలు ఎక్కడున్నట్టు? మేడం, పేషెంట్స్ వచ్చారు, పంపించమంటారా? పంపించు అని తన చైర్లో కూర్చుని తల పట్టుకుంది విద్య. నర్సు లోపలికి పేషెంట్ని పంపించడంతో విద్య ఇంకా తన డ్యూటీ మొదలుపెట్టింది. పేషెంట్ని చెక్ చేసి ట్యాబ్లెట్లు రాసి బయటికి పంపించింది. అలా 2 గంటల వరకు ఖాళీ లేకుండా పేషెంట్స్ అందరినీ చూసి రిలాక్స్గా చైర్ వెనక్కి వాలింది. మేడం. ఏంటి సిస్టర్? ఒకే ఒక్కరున్నారు, ఇప్పుడే వచ్చారు. పేషెంట్ లోపలికి పంపించమంటారా, లేదంటే మీరు కాఫీ తాగాక పంపించినా మేడం? లేదు, ఇప్పుడే పంపించు. సరే మేడం అని పేషెంట్ని లోపలికి పంపించగాని విద్య పేషెంట్ని చూడకుండా, చెప్పండి ప్రాబ్లం ఏంటి? చాలా పెద్ద ప్రాబ్లం. అవునా, చెప్పండి. విపరీతమైన కోపం, ఎందుకో నాకు నచ్చని పని చేస్తుంటే ఎక్కలేని కోపం వస్తుంది. ఎప్పటి నుంచి ఇలా ప్రాబ్లం? మీకు ముందు నుంచే ఉందా, లేదంటే ఈ మధ్యనే వచ్చిందా? ఈ మధ్యనే వచ్చింది. అవునా, సరే చెప్పండి, ఈ టైంలో మీకు ఎలా ఉంటుంది అని చేతిలో ఉన్న పెన్ పక్కన పెట్టి 2 చేతులు కట్టుకుని పేషెంట్ని చూసి షాక్ అయింది విద్య. ఎలా ఉంటుందంటే చంపేయాలనుంది, కోపాన్ని కాదు, ఆ కోపానికి కారణమైన వాళ్ళని. విజయ్, నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు ఇక్కడ? విజయ్, సీరియస్గా అడుగుతున్నాను, ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏముంటుంది? నాకు చాలా వర్క్ ఉంది, ప్లీజ్ వెళ్ళండి. వెళ్తాను, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్తాను. నైట్ తన అన్నయ్య మాటలు గుర్తు చేసుకోగానే విద్యకి ఎంతగానో టెన్షన్ వచ్చింది. ఆ అన్నయ్యకి నేను ఏం చేస్తున్నానో ఏంటో అన్నీ తెలుస్తున్నాయి. చివరికి నేను ఊపిరి తీసుకోవడం కూడా ఈ టైంలో విజయ్ వచ్చాడని అన్నయ్యకి తెలిస్తే ఆ ఊహ రాగానే విద్య అరచేతికే కాదు ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ప్లీజ్ నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ప్లీజ్ విజయ్ అని విద్య బాధగా చూడగానే, నువ్వు బాధగా చూసినా గట్టిగా ఏడ్చినా నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదు, కానీ నైట్ నీకు ఫోన్ చేసింది మీ అన్నయ్యేనా? సూటిగా అడిగాడు విజయ్. ఏంటి, నైట్ నీకు ఫోన్ చేసింది కృష్ణానా? కాదు. ఏంటి? ఎవరో రాంగ్ నెంబర్. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. అసలు ఎక్కడున్నాడు మీ అన్నయ్య? నాకు తెలీదు. అయినా నువ్వేంటి మా అన్నయ్య కోసం అడుగుతున్నావు? ఎందుకంటే మీ అన్నయ్య నీ దగ్గరకు వచ్చాడు కాబట్టి. విజయ్, సే ఎస్ ఆర్ నో బేబీ అంటూ విద్య కళ్ళలోకి చూశాడు. ఆ చూపు చూసిన విద్య, నువ్వు అలా చూడకు, నాకు భయంగా ఉంది విజయ్. నువ్వు అలా ఏడవకు, నాకు చాలా చిరాగ్గా ఉంది. నిజం చెప్పు, మీ అన్నయ్య ఎక్కడున్నాడు? నిజంగానే నాకు తెలీదు. నా చెవులో ఇంతకు ముందులో పువ్వులు పెట్టాలని చూడకు, నడ్డి విరిగిపోద్ది. నిజం చెప్పవే అని విజయ్ అనగాని విద్య ఏడుస్తూ తల పట్టుకుంది. టెన్షన్లో విద్యకి ఊపిరి తీసుకోవడం కష్టమై విజయ్ వైపు భయంగా చూసింది. నీకింకా ఈ జబ్బు పోలేదా అంటూ విద్య చేతిని పట్టుకున్నాడు విజయ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.